మరి నిండుకొని వాడుకుంటాడు. ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడిని వాడుకుంటాడు. అయితే నువ్వు యజమానికి సమర్పించుకుని సంపూర్ణంగా నీ జీవితాన్ని అర్పించుకుని కృతజ్ఞత, ఆ సమర్పణ మనసు నీకు ఉండగలిగితే అది చాలు యజమానికి వాడుకుంట కోసం. 2 తిమోతి రాసిన 2:20-21 చూసినట్లయితే, మరి ధనవంతుని చేతిలో చాలా పాత్రలు ఉంటాయి. ధనవంతుని గృహంలో బంగారు పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, అలాగే కర్రతో చేయబడిన పాత్రలు ఉంటాయి, అలాగే మట్టితో చేయబడిన పాత్రలు ఉంటాయి. వేటి ఉపయోగం వాటికి ఉంటుందండి. వేటికి తక్కువ కాదు, ఏవి తీసివేసినవి కాదు. కానీ యజమాని ఉపయోగకరమైన పాత్రలాగా, యజమాని చేతిలో ఘనమైన పాత్రలాగా యజమాని చేతికి అర్పించుకుని సమర్పించుకుని దాన్ని బట్టి ప్రతి ఒక్క పాత్ర ఉపయోగకరంగానే యజమాని వాడుకుంటాడు. ఒకవేళ ఉపయోగం లేదని అనుకున్నా సరే వాటిని కూడా ఉపయోగకరంగా మార్చి యజమానుడు ఘనమైన పాత్రలాగా యజమాని చేతిలో ఉంటే, యజమాని చేతిలో ఉన్న ఘనమైన పాత్రలాగా నిన్ను వాడుకుంటాకి యజమానుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆ యజమాని ఎవరంటే యేసుప్రభువారు. యేసుప్రభు చేతిలో నీ జీవితం సమర్పించు.